జీవితంలో సమస్యలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రూపంలో మనకి ఎప్పుడు బాణాలని సంధిస్తూనే ఉంటాయి. మనం వాటిని సమర్థవంతంగా తట్టుకొని తప్పుకొని మన గమ్యస్థానాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇదిగో ఈవిడకి కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. జీవితంలో ఉద్యోగం తెచ్చుకోవటం వరకు ఒక సమస్య అయితే ఉద్యోగం తెచ్చుకున్నాక మరో రకమైనటువంటి సమస్యలు అక్కడ ఎదురవుతూ ఉంటాయి. జీవితము ఎప్పుడు సవాళ్ళని విసురుతూనే ఉంటుంది. అది ఏ రకంగానైనా కావచ్చు, మన చుట్టూ ఉండేటువంటి మనుషులైనా కావచ్చు, పరిస్థితులైనా కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి సవాళ్ళైనా కావచ్చు, ఏదో ఒక సవాలు మన పైన ఎప్పుడు విసురుతూనే ఉంటుంది విధి. అన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఉద్యోగం సాధించడం అనేది జీవితంలో ఎంత ప్రధానమైనటువంటి ఘట్టం అండి. అలా ఉద్యోగం సాధించిన తర్వాత అక్కడ ఎదురయ్యేటువంటి సమస్యల గురించి మేడం గారు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ అంశం పైన వీడియో చేయండి అని చెప్పి మనకి కామెంట్ రాసింది. ఈవిడకి సమాధానంగా నేటి వీడియోలో మాట్లాడుకుందాము. సమస్యలు అనేవి ఒక చోట ఆగిపోతాయా? అసలు సమస్యలు లేనటువంటి జీవితం ఉంటుందా? ఉద్యోగం వచ్చే వరకు ఒక రకమైనటువంటి సమస్యలు ఉంటే, ఒక స్థాయికి ఎదిగే వరకు ఒక రకమైనటువంటి సమస్యలు ఉంటే, ఒక స్థాయికి ఎదిగాక ఏ సమస్యలు ఉంటాయి, ఉద్యోగంలో స్థిరపడ్డాక ఎలాంటి సమస్యలు ఉంటాయి, మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో ఈ కామెంట్ని ఆధారంగా చేసుకొని అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అంశాలని చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. జీవితంలో ఉద్యోగం సాధించే వరకు మనం మన కాళ్ళపైన మనం నిలబడి మన జీవితాన్ని ఒక స్థిరమైనటువంటి జీవితంగా మార్చుకునే వరకు ఎంత కష్టపడతాము, ఎంతలా చదువుతాము, ఎంతలా ఆలోచిస్తాము, ఎంతలా గుర్తుపెట్టుకుంటాము, ఎంతలా మన ఉనికిని మనం చాటుకోవడం కోసం ప్రయత్నం చేసి చివరగా ఉద్యోగాన్ని సాధిస్తాము. ఇక ఉద్యోగం సాధించడంతోనే జీవితంలో సమస్యలన్నీ తీరిపోతాయా అంటే, అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు, అప్పటి వరకు ఒక రకమైనటువంటి కోవలో కనిపిస్తున్నటువంటి సమస్యలు తీరిపోతాయేమో కానీ కొత్త రకమైనటువంటి సవాళ్ళు, కొత్త రకమైనటువంటి సమస్యలు, కొత్త రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు అనుభవించినటువంటి పరిస్థితులు వేరు, ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు వేరు, ఇప్పుడు ఎదుర్కోబోయేటువంటి సవాళ్ళు వేరు. ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. అందుకే జీవితము కురుక్షేత్ర యుద్ధం లాంటిది. ఎటువైపు నుంచి ఎవరు శత్రువుగా మారుతారో, ఎటువైపు నుంచి ఎవరు మిత్రువుగా మారుతారో, ఎటువైపు నుంచి మన పైన ఎలాంటి విమర్శన అస్త్రాన్ని విసురుతారో తెలియకుండానే మన జీవితము ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ యుద్ధరంగంలో, ఆ కురుక్షేత్రం లాంటి యుద్ధరంగం లాంటి జీవితంలో మనం ఎప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా పోరాటం చేయటానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే అవతలి వాళ్ళ చేతిలో బలైపోతాం. ఇక్కడ ఈ టీచర్కి కూడా ఎదురైంది అలాంటి సమస్యే. తను ఏమంటుంది, మేడం నేను ఒక ఎక్స్పీరియన్స్ టీచర్, ఇద్దరు టీచర్స్ నాతో సూది కూర్చినట్టుగా మాట్లాడుతుంది, నా తప్పులు వెతికి నా పైన అరుస్తుంది, నేను ఎంత మంచిగా ఉన్నా రఫ్గా మాట్లాడుతుంది, సమాధానం వీడియో పంపండి ప్లీజ్ అని చెప్పి కామెంట్ చేసింది ఒక టీచర్. టీచర్ అనే కాదండి, చాలా రకాల ఉద్యోగాలు చేసేటువంటి ప్రాంతాల్లో గ్రూపిజాలు అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి వాళ్ళ మధ్య తేడాలు వచ్చాయా ఇంకా మళ్ళీ కలుపుకొని పోదామనేటువంటి ఆలోచన ఉండనే ఉండదు. ఒకరిపైన ఒకరు సెటైర్లు వేసుకోవటం, ఎక్కడ ఎవరు తప్పు చేస్తారా ఆ తప్పుని అవకాశంగా తీసుకొని వాళ్ళని ఎండగడదామా, అవతల వాళ్ళు సమస్యతో బాధపడుతూ ఉంటే చూసి ఆనందపడదామా అనేటువంటి సందర్భాలు కొన్ని చోట్ల ఎదురవుతూ ఉంటాయి. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనంగా ఉండగలిగితే ఇలాంటి విమర్శనాస్త్రాలు కావచ్చు, సూటిపోటి మాటలు కావచ్చు, ఎన్ని వచ్చినప్పటికీ కూడా మన చుట్టూ మనం నిర్మించుకున్నటువంటి ధైర్యము, నమ్మకము, విశ్వాసం అనేటువంటి ఇనుప కచ్చడాలను దాటుకొని ఆ విమర్శనాస్త్రాలు ఏవి మనల్ని గుచ్చుకోలేవు. దీనికి కావాల్సిందల్లా మనపై మనకు స్థిరమైనటువంటి నమ్మకం ఉండటం. అలా కాకుండా బలహీనమైనటువంటి మనసుతోనో, సున్నితమైనటువంటి మనసుతోనో, అవతలి వాళ్ళు ఏమైనా అనగానే వెంటనే స్పందించేటువంటి గుణముతోనో, బాధపడేటువంటి గుణముతోనో ఉన్నారే అనుకోండి, ఈ బాధలు నిరంతరం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సమస్య నుండి పారిపోవటం కాదు, సమస్యని నిలబడి నిలదొక్కుని నిర్మూలించుకోవటం కావాలి. ఎలా నిర్మూలించుకోగలుగుతాము? అవతలి వాళ్ళ మాటలని పట్టించుకోకుండా ఉండటం, అవతలి వాళ్ళని వీలైనంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం, మీకంటూ ఒక వ్యాపకాన్ని పెట్టుకొని మీ సమయాన్ని ఆ వ్యాపకం పైన వెచ్చించటం, కొత్త అంశాలను నేర్చుకోవటం, ఇలాంటి పనుల ద్వారా
అవతలి వాళ్ళ గురించి ఆలోచించేటువంటి సమయం కానీ, అవతలి వాళ్ళు అన్నదాని గురించి బాధపడేటువంటి సమయం కానీ మనకి దొరకదు. ఇదిగో ఇలాంటి సంఘటన మీకు ఒకటి చెప్పనా. నా ఫ్రెండు తెలుగు టీచర్, తను కూడా. అయితే అదే స్కూల్లో ఉన్నటువంటి కొంతమంది తెలుగు అంటే వాళ్ళకు ఉన్నటువంటి చులకన భావంతో కొంత, ఈవిడ ఆత్మవిశ్వాసంతో తన పనులు తను చేసుకుంటూ ఉండటము, ఎవరిపైన ఆధారపడకుండా ఉండటం వల్ల కొంత, కొన్ని చిన్న చిన్న అపార్థాల వల్ల కొంత, ఈవిడని దూరం పెడుతూ వాళ్ళు ఒక గ్రూపుగా తయారవుతూ ఈవిడ పైన సెటైర్లు వేయటం, కామెంట్లు చేయటం, ఈవిడని ఇబ్బంది పెట్టడం, ఈవిడని పలకరించకుండా ఉండటం, ఇలా మానసికంగా తనని కొన్ని నెలల పాటు వేధించారు. బాధపడి ఒకరోజు నాకు ఫోన్ చేసి జరిగిన సంఘటన మొత్తం చెప్పింది. ఇలా చేస్తున్నారు, నేను ఉండలేకపోతున్నాను, చెప్పాలంటే నాకు స్కూల్కి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది, బాధ అనిపిస్తుంది, నేను ఇంట్లో ఎన్నో పనులు చేసుకొని ఎన్నో రకాల బాధలు అనుభవించి స్కూల్కి వెళ్ళిపోతాను, అక్కడ పిల్లలతో పాఠాలు చెప్పి నా పీరియడ్లు నేను చూసుకొని ఏదో 5-10 నిమిషాలు కాస్త అలా రెస్ట్ తీసుకుందాం అనుకునేటువంటి టైంలో ఇలా వీళ్ళు సెటైర్లు వేస్తూ ఉంటారు, నన్ను పలకరించరు, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే నవ్వుకుంటారు, వాళ్ళే తెచ్చుకున్నటువంటి ఫుడ్ను షేర్ చేసుకుంటూ ఉంటారు, పక్కన నేను ఒక్కదాన్ని ఉన్నా అనేటువంటి ఆలోచన కూడా ఉండదు, నన్ను చాలా చులకనగా చూస్తున్నారు, నా పైన నాకు ఎంతో నమ్మకం ఉండేది, వీళ్ళ ప్రవర్తన వల్ల నేను నెమ్మదిగా కుంగుబాటుకు గురి అవుతున్నాను, నా పైన నాకే నమ్మకం తగ్గుతుంది అని చెప్పి తను బాధపడుతూ నాకు ఫోన్ చేసింది. తన సంఘటన కూడా మీ సంఘటన లాగే ఉంది కదా. అప్పుడు తనకి నేను చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏంటో తెలుసా, ఇది చాలా సంతోషించతగ్గ విషయము, ఏ మాత్రం కూడా దీని గురించి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేనే లేదు అని చెప్పాను. ఎందుకలా చెప్పుంటానో ఊహించగలరా? ఎందుకు అంటే, సింహం ఒంటరిగా ఉండి తన ప్రయత్నాలని మొదలు పెడుతుంది, వాళ్ళు గుంపులుగా ఉండి నిన్ను సాధిస్తున్నారు అంటే పైశాచిక ఆనందాన్ని, మానసికంగా నిన్ను ఏదో ఒకటి అంటూ నువ్వు బాధపడుతుంటే నీ బాధని చూస్తూ వాళ్ళ ఆనందాన్ని పొందగలుగుతున్నారు. కానీ నువ్వు ఆ సమయాన్ని వాళ్ళు ముచ్చట్లు పెడుతూ నీపైన సెటైర్లు వేస్తూ నిన్ను ఎగతాళి చేస్తూ గడుపుతున్నటువంటి సమయాన్ని వాళ్ళకి దూరంగా జరిగి ఏదైనా ఒక పుస్తకం చదవటం కానీ, ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యి అది చదవటం కానీ, లేదంటే పిల్లలకి ఇంకా ఎలా చక్కగా చెప్పాలా, పిల్లలకి మరింత దగ్గర ఎలా అవ్వాలా, ఇలాంటి మెలకువల పట్ల దృష్టి పెట్టడం కానీ, లేదంటే నీ ఆరోగ్యం కోసం అనులోమ్ విలోమ్ చేసుకోవటం కానీ, వాకింగ్ చేయటం కానీ, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవటం కానీ, నీకు నచ్చిన నిన్ను మెచ్చినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కానీ, మానసికంగా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితులను వెతుక్కొని అటువైపుగా ఆలోచించు. నీకు ఏది నచ్చితే అది, నీకు మానసిక స్వాంతనని, నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించినటువంటిది, నీపైన నీకు నమ్మకాన్ని పెంచగలిగేటువంటిది ఏదైనా వ్యాపకాన్ని అలవాటుగా మార్చుకో. వాళ్ళు నిన్ను అవమానపరచడానికి ఉండేటువంటి సమయాన్ని, ప్రతి సమయాన్ని నిన్ను నువ్వు మరింత మెరుగుపరుచుకోవటం కోసం ఉపయోగించుకునేలాగా ప్రణాళికని సిద్ధపరచుకో. ఒక పుస్తకం చదువుతావా, న్యూస్ పేపర్ చదువుతావా, సమాచారాన్ని సేకరిస్తావా, ఇంకా ఏ రకమైనటువంటి పనిని పెట్టుకుంటావు? మనకు ఉండేదే చాలా తక్కువ సమయం ఉంటుంది. ఒక పీరియడ్ లీజరో లేదనంటే ఏ ఇంటర్వెల్ టైంలోనో ఏ లంచ్ టైంలోనో ఉంటుంది. ఆ సమయాన్ని కూడా నువ్వు పరిపూర్ణంగా ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా తెలివితేటల విషయంలో కావచ్చు, జ్ఞాన సముపార్జన విషయంలో కావచ్చు, వాళ్ళకన్నా మెరుగైపోతావు. పైనుంచి మానసిక అశాంతి నుండి తప్పించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అని చెప్పి సలహానిచ్చాను. తను అదే విధంగా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవటం, చక్కగా చదువుకోవటం, తనకున్నటువంటి అతి కొద్ది సమయాన్ని పుస్తకాలతో గడపటం అలవాటుగా మార్చుకున్నటువంటి తను ఎంతో జ్ఞానాన్ని సంపాదించింది. అద్భుతమైనటువంటి వక్తగా మారి ఎక్కడంటే ఎక్కడ అనర్ఘలమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వగలిగేంతటి శక్తిని సమకూర్చుకుంది. చూడండి, వాళ్ళు తనని కుంగదీయటం కోసం, తనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని నశింపచేయటం కోసం ప్రయత్నించారు. ఉంటారు ఇలాంటి మందర జాతులు, కొంతమంది ఉంటారు. వీళ్ళకి ఉద్యోగం అయితే వస్తుంది కానీ మానసికంగా పరిణితి అనేది ఉండదు. ఒక చోట అందరం ఉన్నాము అంటే అందరినీ ఒకరినొకరం పలకరించుకోవాలి కదా, ఉన్నంతసేపు సరదాగా సంతోషంగా గడపాలనుకోవాలి కదా. ఏదో ఒక అపార్థం ఎదురైతే అపార్థాన్ని పట్టుకొని తోటి కోడలలాగో, అత్తా కోడలలాగో, ఆడపడుచుల్లాగో సాధించుకుంటూ ఉద్యోగాలు చేసే చోట కూడా ప్రవర్తిస్తే ఆ ఉద్యోగాన్ని సరిగ్గా నిర్వర్తించగలుగుతారా? వాళ్ళు మానసిక వేదన వాళ్ళు పడుతూనే ఉంటారు, అవతలి వాళ్ళని పెడుతూనే ఉంటారు. దానివల్ల పిల్లలకి ఆ ఉద్యోగానికి సరైనటువంటి న్యాయం చేయలేకపోతూ ఉంటారు. అందుకని మనం ఇతరులని బాధ పెట్టడం కానీ, మనం బాధపడటం కానీ రెండూ చెయ్యకూడదు. మనం అక్కడికి ఎందుకు వచ్చాము? మనం పిల్లలకి పాఠాలు చెప్పడం కోసం వచ్చాము. పిల్లల మనసులో స్థానం సంపాదించుకుందాము, చక్కగా పాఠాలు బోధిద్దాము, ఉన్న పనిని ఫలవంతంగా పూర్తి చేద్దాము. ఇంకా అందులో ఎంతో కొంత సమయం మిగిలితే మనం డెవలప్ అవ్వటం కోసం, మన ఆరోగ్యానికి పుస్తకం చదవటం లాంటివో, లేదంటే ఏదైనా ఒకటి రాయటం లాంటిదో, పిల్లలకి మరింత అద్భుతంగా ఎలా చెప్పాలి అనేటువంటి ఆలోచనలకు సంబంధించో మనల్ని మనం మరింత మెరుగ్గా తయారు చేసుకునే వైపుగా ఆలోచించాలి తప్ప ఇలా మన వెనకాల సూటిపోటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మన విలువైనటువంటి సమయం వృధా అయిపోవట్లేదు.
మన జీవితంలో మనం వాళ్ళకి ఎక్కువగా విలువిస్తున్నాము అనిపించట్లేదు. వాళ్ళకి విలువిస్తూ కూర్చుంటే మన మనసులో మనశ్శాంతి అనేది ఉంటుందా? వాళ్ళు మాట్లాడితే మనకేమైనా కిరీటాలు పెడతారా? వాళ్ళు మాట్లాడకపోతే మన జీవితంలో ఏదైనా పడిపోతుందా? అవసరం లేదు కదా. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నావు, ఎంత కష్టపడ్డావు, ఎంత చదువుకున్నావు, ఎంతలా ప్రాక్టీస్ చేసావు, ఆ ఒక్క ఉద్యోగం నీ జీవితాన్ని ఎంతలా మార్చేసింది, నిన్ను ఎంతమందిలో గుర్తింపు పొందేలాగా చేసింది, అందరిలో నేను ఎంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టింది, ఎంత సంతోషంగా ఉద్యోగంలోకి అడుగు పెట్టావు, అవన్నీ మర్చిపోయావా? ఇక్కడ ఎవరో ఏదో అన్నారని చెప్పి మానసికంగా బాధపడుతూ కుంగిపోతున్నావే. ఇలా కుంగుబాటుకు గురి అయితే నీ ఉద్యోగాన్ని సరిగ్గా నిర్వర్తించగలుగుతావా? పిల్లల ఎదుట చెప్పాలనుకున్నటువంటి పాఠ్యాంశాన్ని సరిగ్గా చెప్పగలుగుతామా? న్యాయం చేయలేక మానసిక బాధను అనుభవిస్తూ ఉంటాం కదా. అందుకోసమని వాళ్ళు నక్కల్లాగా గోతుల దగ్గర కాపలా ఉన్నట్టుగానే, పందుల్లాగా గుంపులుగా ఉన్నట్టుగానే ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. వాళ్ళని పట్టించుకుంటున్నాము అంటే మనము వాళ్ళ స్థాయికి దిగజారుతున్నామని అర్థం. ఆ విషయం గురించి మన జీవితంలో ఒక్క సెకండ్, అర సెకండ్ కూడా ఆలోచించేటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చామా ఇంకా మనసులో దూరేస్తారు, నానా రకాల బాధలు పెడుతూ ఉంటారు. అది వాళ్ళ స్థానం, వాళ్ళ స్థాయి, వాళ్ళు అంతే ఆలోచించగలరు. మరి కొన్ని చోట్లయితే పుకార్లు పుట్టించుకుంటూ ఉంటారు. ఒక ఉద్యోగ జీవితాన్ని సంతోషకరంగా గడుపుకోలేక, వాళ్ళు ప్రశాంతంగా ఉండక, ఇతరులను ప్రశాంతంగా ఉండనివ్వకుండా, జీవన విధానం సరిగ్గా అర్థం కాక ఇంట్లో అస్తవ్యస్తంగానే ఉంటుంది వాళ్ళ జీవితాన్ని సరిగ్గా సమర్థవంతంగా నిర్వహించుకోవటం రానటువంటి వ్యక్తులతోన మనకి పోలిక. వాళ్ళ మాటలక మనం బాధపడేది, వాళ్ళ మాటలక మనం కుంగిపోయేది. మనం ఉద్యోగం తెచ్చుకున్నాము అంటేనే కదా మనలో ఎంతో తెలివితేటలు ఉన్నాయని అర్థం. మన తెలివితేటల్ని మన భావితరాలకి చూపించాల్సినటువంటి అవసరం, అంటే మన స్టూడెంట్స్కి, మన విద్యార్థుల ముందు కదా మనం చూపించాల్సింది. అక్కడ కదా మన తెలివితేటల్ని, మన భావి జీవితాన్ని ఆ పిల్లల్లో కదా మనం వెతుక్కోవాల్సింది. వీళ్ళ కోసం, వీళ్ళ సూటిపోటి మాటల కోసం ఎప్పుడు ఏ క్షణము ఆలోచించకు. వాళ్ళకి నీచమైనటువంటి ఆలోచన విధానం ఉంది కాబట్టే అలా సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది సూటిపోటి మాటలు మాట్లాడేటువంటి ఎవరికైనా కావచ్చు. చదువుకోనటువంటి వాళ్ళు, అజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు దేనిపైన ఒకదానిపైన పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి, ఆ చదువుకోకపోవటం వల్ల అక్కడే ఆగిపోయారు కాబట్టి, వాళ్ళ పెద్దలు ఏదైతే చేశారో అదే చూస్తూ పెరుగుతూ ఉంటారు కాబట్టి, కుక్క పైననో నక్క పైననో అలా వెళ్ళేటువంటి ఒక అంశం పైననో పెట్టి ఇతరులని మరుగున పెట్టి మాట్లాడడం అని చెప్పి, సూటిపోటి మాటలు అని చెప్పి అంటూ ఉంటాం. ఆ స్థాయి దాటి కదా ఉద్యోగంలోకి వస్తాము. అంటే చదువుకొని ఎదిగి ఒదిగి జ్ఞాన సముపార్జన చేసి ఆ స్థాయి దాటుకొని ఉద్యోగంలోకి వచ్చాము. మళ్ళీ అక్కడ కూడా సూటిపోటి మాటలు, మరుగున పెట్టి మాట్లాడాలు ఉన్నాయి అంటే వీళ్ళు ఎదగలేదు, జ్ఞాన సముపార్జన చెయ్యలేదనే కదా దాని అర్థం. మన లోపల అలాంటి లక్షణాలు లేనందుకు సంతోషపడదాం. అమ్మ నీ పేరు బయటికి చెప్పొచ్చో చెప్పకూడదో అనేటువంటి ఉద్దేశంతో, మరి నీకు అది నీ ప్రైవసీని దెబ్బతీస్తుందేమో అని చెప్పి పేరు చెప్పట్లేను. కానీ నువ్వు ఏమాత్రం భయపడకు. నీ సమయాన్ని ఒక పుస్తకం చదవటం కానీ, ఒక చక్కని పాట నేర్చుకోవటం కానీ, భగవంతుడి నామస్మరణతో కానీ, శ్వాసకు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కానీ, పిల్లలతో గడుపుతూ కానీ, ఒక మొక్కకి నీళ్లు పోస్తూ కానీ, లేదంటే అద్భుతమైనటువంటి పాట వింటూ కానీ, లేదనంటే ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక కవిత రాస్తూ కానీ, దినపత్రికను చదువుతూ కానీ, మీ సమయాన్ని ఎప్పటికప్పటిగా బిజీగా ప్లాన్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు అవతలి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా అవి మీ చుట్టూ మీరు నిర్మించుకున్నటువంటి అద్భుతమైనటువంటి ధైర్యంతో కూడిన ప్రణాళికతో కూడుకున్నటువంటి ఇనుప కచ్చడాలను దాటుకొని వచ్చి మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. ఈ మాటని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినంత సులభమేమీ కాదు, కష్టమే, చాలా చాలా కష్టం. కానీ కావాలి. ఇనుముని ఎంత నిప్పులో కాల్చి దెబ్బలు కొడితేనే అది చురుకెక్కి చదునుగా మారుతుంది. అలాగే మీ మనసులో బాధ అయ్యి మిమ్మల్ని మీరే సమ్మెట పోట్లు పొడుచుకుంటూ మిమ్మల్ని మీరే ఒక ఏకాగ్రతతో ఒక అంశం వైపు మళ్లించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. మీరు వ్యాసాలకు సంబంధించినటువంటి మంచి మంచి పుస్తకాలు చదవండి. ఉపన్యాసాలు ఇచ్చేప్పుడు అద్భుతమైనటువంటి పదాలు దొరుకుతాయి. ఎక్కడ ఏది మాట్లాడాలన్నా అనర్గళమైనటువంటి భాషతో మీరు మాట్లాడేటువంటి విధానానికి తబ్బిబ్బైపోతారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి మీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటే ఇలా సూటిపోటి మాటలు మాట్లాడిన వాళ్ళంతా ముడుచుకొని మూలన కూర్చుండిపోతారు. అది కూడా జీర్ణించుకోలేక మీ పైన 4 రాళ్ళు విసరటానికి కూడా సిద్ధంగా ఉంటారు. పుట్టుకలో పుర్రెలో వచ్చినటువంటి గుణం పోదు అంటారు కదా. ఇలా
సూటిపోటి మాటలు మాట్లాడేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇలా నోటి దురుసుతనంతోనే లేనిపోని సమస్యలన్నీ కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ సమస్యల చిక్కులు విప్పుతేనే జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. వీళ్ళు సృజనాత్మకత వైపు ఆలోచించడం కానీ, కొత్త పనులు చేయటం కానీ, గొప్ప స్థాయికి ఎదగటం కానీ, వీళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరటం కానీ ఏవి ఉండవు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఇక వాళ్ళ వృత్తిగత జీవితాలని, వ్యక్తిగత జీవితాలని సమర్థవంతంగా ఎదుర్కోలేక ఓటమి పాలవుతూ ఉంటారు. ఆ ఓటమిని జీర్ణించుకోలేక అవతలి వాళ్ళపైన అక్కసుని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని అడుగడుగునా చూడాల్సి వస్తుంది తల్లి. మీకు ఇప్పటికీ ఎన్నో రకాల అనుభవాలు ఉండే ఉంటాయి కదా. ఇంతటి అనుభవం ముందు ఇది ఒక లెక్క చెప్పండి. మనం అంటే పడని ప్రతి ఒక్కరు సూటిపోటి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి మనం స్వీకరించామా లేదా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అవి స్వీకరించకుండా ఉంటూనే మనల్ని మనం మెరుగుదిద్దుకోవటానికి, మరింత ప్రకాశవంతంగా మనల్ని మనం మార్చుకోవటానికి మన సమయాన్ని మనం ఎలా వెచ్చిస్తున్నాము అనేది కూడా ముఖ్యం. ఒకవేళ గుంపంతా మనతో మాట్లాడి వీళ్ళందరూ మనతో మాట్లాడితే మన సమయాన్ని ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ సమయం అంతా వృధా చేస్తాం. అలా కాకుండా ముచ్చట్లు పెట్టేటువంటి గుంపును వాళ్ళగానే వదిలేసి మన సమయాన్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఎవరికి ప్రయోజనం చెప్పండి? మనకే ప్రయోజనం కదా. మనమే ఉన్నత స్థాయిలో నిలబడతాం కదా. అందుకోసమని ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా గత అనుభవాలను గుర్తు తెచ్చుకుంటూ ఆ వ్యక్తికే మీ జీవితంలో ప్రాధాన్యతనివ్వకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.